ఈ విషయం నేను ఒకటికి 10 సార్లు చెప్తాను. అనాలిసిస్ ఇచ్చేటప్పుడు లేదా అనాలిసిస్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది దాన్ని నమ్మరు. లేదా అనాలిసిస్ గురించి ఒక అనాలిసిస్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేద్దామంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు. నేను జనవరి 29 తర్వాత ఈ రోజుకి చాలా సార్లు గోల్డ్, సిల్వర్ సంబంధించి అనాలిసిస్ ఇచ్చాను. రీసెంట్ టైమ్స్‌లో కూడా నిన్న, మొన్న, ఈ రోజు కూడా చాలా ఇన్వెస్టర్స్‌కి గోల్డ్, సిల్వర్ అమ్మమని చెప్పడం జరిగింది. ఈరోజు చూస్తే సిల్వర్‌లో లాస్ట్ 2 డేస్‌లో 5% క్రాష్ చూస్తా ఉన్నారు. నేను ఇక్కడ ఇన్వెస్టర్స్‌కి చెప్పిన మెసేజ్ కూడా మీరు చూడొచ్చు. రీసెంట్ టైమ్స్‌లో చాలామంది ఫాలోవర్స్ మా యొక్క సర్వీసెస్ తీసుకున్నారు. వాళ్ళకి కూడా మన అనాలిసిస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మెజారిటీ ఇన్వెస్టర్స్, మెజారిటీ ఫాలోవర్స్ అనాలిసిస్ తీసుకోవడానికి లేదా అనాలిసిస్ ఫాలో అవ్వడానికి ఇష్టపడరు. వాట్ మే బి ద థింగ్, నేను ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ జెన్యూన్ అనాలిసిస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్యురేట్ అనాలిసిస్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తా ఉన్నాను. గోల్డ్, సిల్వర్ సంబంధించి మనం రిపీటెడ్గా అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. అవి మన ఛానల్లో చూడొచ్చు లేదా మన కమ్యూనిటీలో చూడొచ్చు. నన్ను ఫాలో అవుతున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. సో ఇక్కడ నాకు అనాలిసిస్ తెలుసా తెలియదు అనేది పాయింట్ కాదు. మా యొక్క అనాలిసిస్ సర్వీసెస్ తీసుకుంటున్నారా లేదా, నేను చెప్పింది ఫాలో అవుతున్నారా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రూఫ్స్ కంటే ఫాలో అవుతారా లేదా అనేది